దాదాపు 100 కోట్లతో యూఐ మూవీని తెరకెక్కించాడు ఉపేంద్ర. 600 కోట్లతో తెరకెక్కించిన 'కల్కి 2899 ఏడీ' మూవీ మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తే, ఈ మూవీలో అలాంటి ప్రపంచమే తక్కువ బడ్జెట్లో చూపించాడు ఉపేంద్ర. అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగానే కుదిరాయి. అయితే ఇలాంటి వాగ్య అస్త్రాలను అర్థం చేసుకోవడం అందరి వల్ల కానీ అది కాకుండా సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు వచ్చే ట్రోల్స్ని అర్థం చేసుకోవాలంటే మంచి హ్యూమర్ కూడా అవసరం. ఓవరాల్గా మీకు నచ్చినట్టుగా ఈ మూవీ ఉంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్గా గోచీలు కట్టుకొని అన్నం మెతుకుల కోసం కొట్టుకుంటూ చంపేసుకునే సీన్స్ మరి రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి చూసేందుకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఉపేంద్రతో పాటు అతని సినిమాల్లో ఖచ్చితంగా కనిపించే సాధు, కోకిల ఈ సినిమాలో ఉంటాడు. రేష్మ, నాన్నయ్య, సన్నీ లియో తదితరులు తమ పాత్రలో బాగా నటించారు. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీకి, యూఐ మూవీకి కొన్ని పోలికలు కనిపిస్తాయి. ప్రపంచాన్ని ఏలే కల్కి అవతారంగా ఉపేంద్ర నటన టాప్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఉపేంద్ర సినిమాలో తన పాత్రను తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయితే ఈసారి తన పాత్రతో పాటు మిగిలిన పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండేలాగా చూసుకున్నాడు మన ఉపేంద్ర. మరోసారి డైరెక్టర్గా తనలోని క్రియేటివిటీని పీక్స్లోకి తీసేశాడు మన ఉపేంద్ర. సో అదేవిధంగా పీక్స్లో వాడేశాడు. ఉపేంద్ర చాలా రోజుల తర్వాత ఉపేంద్ర రేంజ్కు సినిమాగా అనిపించింది యూఐ. అయితే ఈ సినిమాలో ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయాలు అందరికీ అంత ఈజీగా అయితే అర్థం కావు. అర్థమైన మాత్రం ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్ చేసే జనాలు వాటిని అంగీకరించే పొజిషన్లో ఉండరు. సో డైరెక్టర్గా, ఒక నటుడిగా, ఒక నిర్మాతగా ఉపేంద్ర సినిమాలు అంటే హై లెవెల్. ఉపేంద్ర సినిమా కమర్షియల్ అంశాలను ఆశించడం కరెక్ట్ కాదు. హీరో, హీరోయిన్, విలను, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి రొటీన్ అంశాలు యూఐ మూవీలో ఉండవు. తానేం చెప్పాలనుకున్నాడో, తన సినిమాల నుంచి అభిమానులు ఏం ఆశించి థియేటర్కి వస్తారో దాన్నే చూపించాడు మన ఉపేంద్ర గారు. యూఐ అంటే కొందరికి ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అని అనిపిస్తుంది, మరికొందరికి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని అనిపిస్తుంది, ఇంకొందరికి యూ అండ్ ఐ అనిపిస్తుంది. ఎవరికి ఎలా అర్థమయ్యేలా అలా అర్థం చేసుకోమని వదిలేశాడు ఉపేంద్ర. సో నాగేశ్వరన్ 2899 ఏడీలో కల్కి అవతారం ఎలా ఉంటుందో చూపిస్తే, ఉపేంద్ర వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ బీద ధనిక తారతమ్యాలు అలాగే ఉంటాయని హీరోల కోసం కొట్టుకునే వెర్రి ఫ్యాన్స్, ఐపీఎల్ చూస్తూ ఊగిపోయే క్రికెట్ ఫ్యాన్స్ సాధించిన అస్త్రమే ఈ యూఐ మూవీ. చాలామందికి ఈ యూఐ నేరుగా తగులదు. పేదవారికి మెతుకులు విదిలిస్తూ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే రాజకీయ నాయకులను చూపించిన విధానం కేవలం ఉపేంద్రకు మాత్రమే సాధ్యం. సో సినిమా టైటిల్ కార్డు పడకముందే సినిమా ఇంటెలిజెంట్ అయితే వెంటనే థియేటర్ నుండి వెళ్ళిపోండి. మీరు ఫూల్ అయితే సినిమా మొత్తం చూడండి. తెలివైన వాళ్ళు ఫూల్స్ అనిపిస్తారు, ఫూల్స్ తెలివి వాళ్ళను గుర్తించబడతారు అని వేసి తాను ఏం చూపించబోతున్నాడో, ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నాడో ఉపేంద్ర చెప్పేశాడు మరి. సో అదేవిధంగా యూఐ కూడా మాస్ మసాలాతో కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ యూఐ. సో డెఫినెట్గా ఈ మూవీ 100% హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈరోజు రిలీజ్ అయిన యూఐ సో గ్రాస్ పరంగా కూడా చాలా బాగుంది. సో చూసారు కాబట్టి మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.